హలో అండి, వెల్కమ్ టు హోల్సమ్ Eten. పీసీఓఎస్ వంటకాలు పార్ట్ 1కి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఇక్కడ కొత్తగా వచ్చిన వారికి చిన్న ఇంట్రడక్షన్. పీసీఓఎస్ అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, అండ్ ఈ సమస్య గురించి మనం ఆహారం మరియు జీవనశైలి పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అనే అంశం మీద 3 పార్ట్ సిరీస్ చేస్తున్నాం. అందులో మొదటి భాగం లాస్ట్ వీక్ రిలీజ్ చేసాం. మీరు ఇంకా వీడియో చూడనట్టయితే ఈ లింక్ ద్వారా చూసేయండి. ఫస్ట్ పార్ట్లో పీసీఓఎస్ వల్ల ఋతుక్రమం తప్పడం, పిల్లలు పుట్టకపోవడం, ఇంకా మొటిమలు, అక్కర్లేని చోట జుట్టు రావడం వంటి ఇబ్బందులు ఉంటాయని తెలుసుకున్నాం. అలాగే ఋతుక్రమం సరిగ్గా రావడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి అని కూడా తెలుసుకున్నాం. ఈ వారం పార్ట్ 2లో పీసీఓఎస్ వల్ల పిల్లలు పుట్టకపోవడం, ఎలాంటి ఆహారం తీసుకోవడం వల్ల ఆ సమస్యను తగ్గించుకోవచ్చు అని తెలుసుకుందాం. పీసీఓఎస్ ఉన్నవారిలో పిల్లలు పుట్టకపోవడానికి ముఖ్య కారణం ఋతుక్రమంలో భాగంగా అండం విడుదల అవ్వకపోవడం. ఇందుకు 3 ముఖ్య కారణాలు ఉండవచ్చు. అధిక మోతాదులో హోమోసిస్టిన్ ఉండటం, సీరం ప్రొజెస్ట్రాన్ తక్కువగా ఉండటం, ఆండ్రోజన్స్ ఎక్కువగా ఉండటం. శరీరంలో హోమోసిస్టిన్ ఎక్కువగా ఉన్నప్పుడు రక్తనాళాల్లో వాపు, రక్తం ఎక్కువగా గడ్డకట్టడం జరుగుతుంది. ఈ 2 కారణాల వల్ల రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడవచ్చు. ఇది మొత్తం రక్త ప్రసరణ వ్యవస్థను దెబ్బతీయడమే కాకుండా ప్రాణాంతకం కావచ్చు. పిల్లలు పుట్టని పీసీఓఎస్ రోగులలో సీరం హోమోసిస్టిన్ లెవెల్స్ ఆరోగ్యంగా ఉన్న శరీరంలో కన్నా ఎక్కువగా కనిపిస్తాయి. అధిక బిఎంఐ, నడుము చుట్టుకొలత ఎక్కువగా ఉన్నప్పుడు మరింత ఇబ్బంది ఉంటుంది. లక్కీగా ఈ సమస్యకు చాలా సులువైన పరిష్కారాల్లో ఒకటి మీరు తీసుకునే ఆహారం. వైటమిన్ B6, B12 మరియు ఫోలేట్ బాగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం శరీరంలో హోమోసిస్టిన్ లెవెల్స్ తగ్గించడానికి చాలా అవసరం అని అనేక పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అంతేకాకుండా బరువు తగ్గడం న్యాచురల్గా హోమోసిస్టిన్ లెవెల్స్ తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. ఇక్కడ ఒక చిన్న సలహా: వైటమిన్ B12 సాధారణంగా శాకాహారంలో అంటే వెజిటేరియన్ ఫుడ్లో లభించదు. మీరు వెజిటేరియన్ అయితే B12 సప్లిమెంట్స్ కానీ B12 ఫోర్టిఫైడ్ ఫుడ్స్ కానీ తీసుకోవడం అవసరం. రెండవ కారణం ప్రొజెస్టెరాన్ లెవెల్స్ తక్కువగా ఉండటం. ప్రొజెస్టెరాన్ అనేది స్త్రీలలో ఉత్పత్తి అయ్యే ఒక హార్మోన్. ఇది ప్రెగ్నెంట్ అవ్వడానికి ముందు, అలాగే ప్రెగ్నెంట్ అయ్యాక చాలా అవసరం. అండం విడుదలైన తర్వాత పిండం అనువుగా ఉండేలా గర్భాశయం గోడలు అంటే యూట్రస్ వాల్స్ చుట్టూ ప్రొజెస్టెరాన్ ఒక దళసరి పొర ఏర్పడేలా చేస్తుంది. కానీ పీసీఓఎస్ ఉన్న వ్యక్తుల విషయంలో అండం క్రమం తప్పకుండా రిలీజ్ అవ్వదు. అందువల్ల ప్రొజెస్టెరాన్ ఉత్పత్తి సరిగా జరగక గర్భం కోసం గర్భాశయం సిద్ధంగా ఉండకపోవచ్చు. సెలీనియం, వైటమిన్ B6, వైటమిన్ C, మెగ్నీషియం, జింక్ వంటి సూక్ష్మ పోషకాలు ఋతుక్రమంలో ప్రొజెస్టెరాన్ లెవెల్స్ సరిగా ఉంచేందుకు సహాయపడతాయి. ఆరోగ్యకరమైన ఓవేరియన్ ఫాలికల్స్ కోసం సెలీనియం బాగా ఉండే ఆహారం చాలా అవసరం. అలాగే సెలీనియం ఒక సహజమైన యాంటీఆక్సిడెంట్. కానీ సెలీనియం సప్లిమెంట్స్ అంటే మాత్రలు తీసుకునేవారు డాక్టర్ సలహా పాటించాలి. ఎందుకంటే సెలీనియం ఎక్కువైనప్పుడు మనకు విషపూరితం కావచ్చు. మూడవ కారణం ఆండ్రోజన్స్ అంటే పురుష హార్మోన్లు అధికంగా ఉండటం. పీసీఓఎస్ ఉన్న స్త్రీలలో పురుష హార్మోన్లు ఎక్కువగా రావడం వల్ల సమయానికి అండం ఉత్పత్తి జరగదు. ఇందువల్ల పిల్లలు పుట్టకపోవడం జరగవచ్చు. యాంటీ ఆండ్రోజెనిక్ ఆహారం తీసుకోవడం ఈ సమస్యను ఎంతగానో తగ్గిస్తుంది. ఇప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవడం వల్ల పీసీఓఎస్ ఉన్నవారిలో పిల్లలు పుట్టకపోవడం సమస్య తగ్గుతుందో తెలుసుకుందాం. పోయిన వారం లాగానే పీసీఓఎస్ లక్షణాలు తగ్గించే 3 రెసిపీస్ మీకు చూపించబోతున్నాం. మొదటిది గ్రీన్ స్మూదీ. ఇందులోని వైటమిన్ B6, ఫోలేట్తో పాటుగా సరైన మోతాదులో B12 జోడైతే పిల్లలు పుట్టకపోవడం బాగా తగ్గే అవకాశం ఉంది. అదనంగా వైటమిన్ C, మెగ్నీషియం, మాంగనీస్ వంటి సూక్ష్మ పోషకాలు రోగ నిరోధక శక్తి వంటి అదనపు ప్రయోజనాలను అందించి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగ్గిస్తాయి. అధిక ఫైబర్ మరియు ఫ్యాట్స్ మీ గట్ హెల్త్ను మెరుగుపరుస్తాయి. ఇంకా మంచి ప్రోటీన్ ఉండటం వల్ల ఇది ఒక మంచి బ్రేక్ఫాస్ట్ అనొచ్చు. అలాగే మీకు తీపి తినాలి అనిపించినప్పుడు దీన్ని ఎంచుకోవడం ఆరోగ్యానికి మంచిది. మా రెండవ వంటకం మీల్ మేకర్ కూర. ఇది తేలికైన శాకాహార ఆహారాలలో ఒకటి. మీల్ మేకర్లో చాలా ప్రోటీన్తో పాటు ఫైబర్, మోనో మరియు పాలీఅన్సాచురేటెడ్ ఫ్యాట్స్ తగిన మోతాదులో లభిస్తాయి.
కేవలం 210 క్యాలరీస్లో ఇవన్నీ ఉండటం వల్ల ఇది మధ్యాహ్నం లేదా రాత్రి తినడానికి తేలికగా ఉండే వంటకం. అలాగే సోయా ఒక అద్భుతమైన యాంటీ ఆండ్రోజెనిక్ ఆహారం కావడం చేత పీసీఓఎస్ ఉన్నవారికి పిల్లలు పుట్టే అవకాశాలు మెరుగవుతాయి. పోపులో వాడే ఆవాల్లోని సెలీనియం వల్ల ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ మెరుగవుతాయి. అదనంగా ఇందులో సూక్ష్మ పోషకాలు చూసుకుంటే పీసీఓఎస్ ఉన్నవారికి పిల్లలు పుట్టడానికి, బరువు తగ్గడానికి ఇది మంచి రెసిపీ అనుకోవచ్చు. మా చివరి వంటకం రోగనిరోధక శక్తిని పెంపొందించే టొమాటో రాజ్మా సూప్. ఇందులో మీకు అవసరమైన చాలా సూక్ష్మ పోషకాలు ఉంటూనే రాజ్మా వల్ల మంచి ఫైబర్ కలిగి ఉంటుంది. అలాగే ఇది కేవలం 210 క్యాలరీస్కే ఎక్కువ మోతాదులో సూప్ ఉండటం చేత ఉపవాసం చేసేవారు లేదా బరువు తగ్గాలి అనుకునే వారికి ఇది మంచి రెసిపీ. అలాగే తక్కువ క్యాలరీలు, B6 మరియు ఫోలేట్ యొక్క ప్రయోజనాలతో పీసీఓఎస్తో పోరాడుతున్న వ్యక్తులకు ఇది ఖచ్చితంగా మంచి వంటకం. రెసిపీస్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట. మేము ఆల్మోస్ట్ ప్రతి రెసిపీ చివరిలో దాని న్యూట్రిషన్ చూపిస్తున్నాం. దాన్ని సరిగా చూసి అర్థం చేసుకొని చాలా బెనిఫిట్ అవుతారని ఆశిస్తున్నాం. అలాగే మీకు మా ఛానల్ కంటెంట్ నచ్చుతుంటే మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా మాకు చెప్పండి. చివరగా మీరు సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. కేవలం మీ ఆరోగ్యానికి అవసరమైన కాంటెంట్ మాత్రమే ఈ ఛానల్ ద్వారా మీకు అందిస్తాం. ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.